ఏంటంటే ఇక్కడ విశేషం? ఇక్కడ విశేషం ఏంటంటే సీతారాముల కాలంలోన శ్రీరాముడు సీతమ్మ తల్లి తిరిగారు కదా, ఆ టైంలోన ఇక్కడ గంగమ్మ తల్లి ఉండేదన్నమాట. ఆ గంగమ్మ తల్లి ఉంటే ఆయన శ్రీరాముడు చేసిన తర్వాత ఆ గంగమ్మ తల్లి ఇది పొంగి పొరులుతుండేది అనమాట. ఓకే అండి. పొంగి పొరులుతుంటే నువ్వు ఎందుకమ్మా అంత ఆవేశము, నువ్వు ఇలా చేస్తావు పెట్టి అలా కరెక్ట్ కాదనేసి అప్పుడు ఆయన శ్రీరాముడేమో ఆయన్ని కొంచెం కంట్రోల్ చేసి ఇది పెట్టాడు. రాజమండ్రి గోదావరిలో ఎలా స్నానం చేస్తే పుణ్యమా, ఇక్కడ అలా స్నానం చేస్తే పుణ్యమా. ఇప్పుడు గుప్తేశ్వర వెళ్తున్నామండి. గుప్తేశ్వర టెంపుల్ చాలా ఫేమస్ అంటండి ఇక్కడ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు భాష యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నానండి. శ్రీను నేను బోయపరగూడ నుంచి ఇక్కడికి వచ్చామండి. ఇది గుప్తేశ్వర శివాలయం అండి. ఈ గుప్తేశ్వర వచ్చి మార్గం ఈ దేవాలయాన్ని మీరు నా ఈ వీడియోలో చూడొచ్చండి. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము పొలాలు చూస్తాకి వెళ్తామండి. గుప్తేశ్వర వెళ్ళే మార్గంలో ఘాట్ ఏరియా అండి ఇది. చూస్తున్నారు కదా ఘాట్ ఏరియా. అక్కడ కొందరు ఆదివాసీలు మామిడి పళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడ ఏదో చిన్న గుడి కూడా ఉన్నట్టుంది ఆ కొండ మీద. ఇదిగోండి ఘాట్ అయితే చాలా కొత్తగా అనిపిస్తుందండి. కొండను తవ్వి ఇలాగ రోడ్డు మార్గం ఏర్పరిచినట్టున్నారు. ఇదిగోండి ఘాట్ ఏరియా ఇక్కడతో అయిపోయిందా, ఇంకా ఉందా? అయిపోయిందండి, ఇక్కడతో అయిపోయింది. రోడ్డు అయితే అసలు చాలా బాగుందండి. తాసుపాము లాగా ఉంది. తాసుపాము ఎంత అందంగా ఉంటుంది కోసం ఏడిసంగా అలా ఉంది. కోసం ఏడిసిన తాసుపాము లాగా కాదు, నల్లగా రోడ్డు చాలా బాగుంది. కింద దూరం యా సార్ మందిర్ దగ్గరేనా? ఓకే ఓకే. ఇక్కడ టోల్ గేట్ ఉందండి. 50 రూపీస్ తీసుకున్నారు టోల్ గేట్ లోపల ఎంట్రీ కోసం. వెళ్తున్నాం గుడి దగ్గరికి వెళ్తున్నాం. వచ్చేసామండి గుప్తేశ్వరం. గుప్తేశ్వరం ముందు కొంత ఏదో పల్లెటూరు లాగా ఉందో, కొంతమంది అలాగా రోడ్డు పక్కన స్టాల్స్ అనుకుంటాయి. ఇంకా ఓపెన్ చేయలేదు, ఎవరు రాలేరు. ఇది గుప్తేశ్వర టెంపుల్. వెల్కమ్ టు. ఇంకొన్ని కార్ పార్కింగ్ ఇక్కడ ఉంది. మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. గుగ్గిలం అమ్ముతున్నారండి ఇక్కడ. కూరగాయల కొట్లు. ఇదిగోండి ఫ్యాన్సీ షాప్లో. స్వీట్ షాపు. అది గుప్తేశ్వర టెంపుల్ ఎలాగా బాగా డౌన్లో ఉన్నట్టుంది. మరి మనకి ఇప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. ఇక్కడ గుప్తేశ్వర శివాలయానికి ముందుగానే మనకి ఎంట్రన్స్లో ఇక్కడ ఒక గుహలో అమ్మవారి విగ్రహం కనిపించిందండి. లోపల అయితే నాగదేవత ఉంది. ఈ గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత మేము శివుడి దర్శనానికి అయితే వెళ్ళామండి. ఈ గుప్తేశ్వర శివాలయం జైపూర్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అలాగే బోయపరగూడ నుంచి అయితే 37 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది ఛత్తీస్గఢ్కి ఒరిస్సాకి బార్డర్లో ఉందండి ఈ గుడి. ఇక్కడ శివాలయాన్ని శ్రీరాముడు కనుగొన్నాడని చెప్తూ ఉంటారండి. అలాగే కొంతమంది వ్యక్తులు పాడుపడ్డ గుహలో ఉన్నటువంటి లింగాన్ని గుర్తించి దాన్ని శుభ్రం చేసి అక్కడికి మార్గం ఏర్పరిచారని కూడా
చెప్తున్నారండి. 10 రూపాయలు ఎంట్రన్స్. ఎంట్రన్స్ టికెట్ 10 రూపాయలు అంటండి. ఇక్కడ శివుడి గుడికి చేరుకోవడానికి గుహలో మనం 200 మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుందండి. 200 మెట్లు ఎక్కిన తర్వాత మళ్ళీ కిందకి ఒక 40-50 మెట్ల వరకు దిగిన తర్వాత అక్కడ శివలింగం ఉందండి. శివుడు ఇక్కడ లింగ రూపంలో దర్శనమిస్తున్నాడండి. గుళ్ళో అయితే ఎటువంటి ఫోటోలు వీడియోలు తీయొద్దని అయితే బోర్డులు ఉన్నాయండి. మేము కొంతవరకు మాత్రమే తీసాం, తర్వాత లింగ రూపాన్ని అయితే తీయలేదు. కొబ్బరిపేడ అడుగుతుంది కోతిపిల్ల, ఇచ్చేఒకటి. ఈ గుప్తేశ్వర ఆలయం ఒక కొండ శిఖరం మీద ఉన్నట్టు ఉందండి. ఇంచుమించుగా ఎలా ఉందంటే మన తలుపులమ్మ లోవ గుడి ఉన్నట్టు ఇలా బాగా మనకి ఈ మెట్లెక్కి పైకి రావాలండి. పైకి వస్తే అక్కడ దేవుడు శివలింగం ఆ గుడి లోపల మళ్ళీ భూగర్భంలో ఉందండి. కొంత దూరం మెట్లు దిగిన తర్వాత ఆ భూగర్భంలో శివాలయం ఉందండి. అక్కడ దర్శనం చేసుకుని వచ్చామండి ఇప్పుడే. ఇక్కడ గుప్తేశ్వర్లో ఉన్నటువంటి శివలింగం ఏటా సైజు పెరుగుతుందని చెప్తూ ఉండటం విశేషం అండి. ఈ గుప్తేశ్వర టెంపుల్ దాటిన తర్వాత కొంచెం కిందకి డౌన్లోకి వస్తే ఇక్కడ ఒక రివర్ ఉందంటండి, ఒక నది. ఆ నది దగ్గర చూడడానికి చాలా బాగుంటుందండి. అందరూ టూరిస్టులు వెళ్తున్నారు అక్కడ, మేము కూడా చూసి వద్దామని వెళ్తున్నాం. ఇదిగోండి ఇక్కడ నది వరకు వచ్చాం. నది అయితే ఇక్కడి నుంచి కనిపిస్తుందండి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ ఏరియాలో తిరగడానికి టూరిస్టుల కోసం. కొంచెం ముందు వరకు వెళ్ళి చూసి వచ్చేద్దాం. ఇదిగోండి ఈ నది వద్ద స్నానాల కోసం స్నానాల రేవది ఏర్పాటు చేస్తున్నారు. అందరూ ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. ఇదిగోండి నది మీకు చూపించుదామని చెప్పి ఇక్కడ వరకు వచ్చాను నేను. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి ప్రదేశం. సినిమాల్లోనే చూడగలం ఇలాంటి జలపాతాలు, సెలయేళ్ళు, నది పాయ అనుకుంటా. ఇది నది కా నామ్ క్యా హై జీ? నది కా నామ్ క్యా హై? ఏ ఊరండి మీది? అరకు. గుప్తేశ్వర్ అంటే ఇది శివాలయం దగ్గరికి ప్రతి సంవత్సరం వస్తారా మీరు? ప్రతి సంవత్సరం వస్తాను నేను. ప్రతి సంవత్సరం మే నెల పౌర్ణమి దగ్గరలో వస్తాను. పౌర్ణమి అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ విశేషం? ఇక్కడ విశేషం సీతారాముల కాలంలోన శ్రీరాముడు సీతమ్మ తల్లి తిరిగారు కదా, ఆ టైంలోన ఇక్కడ గంగమ్మ తల్లి ఉండేదన్నమాట. ఆ గంగమ్మ తల్లి ఉంటే ఆయన శ్రీరాముడు చేసిన తర్వాత ఆ గంగమ్మ తల్లి ఇది పొంగి పొరులుతుండేది అనమాట. ఓకే అండి. పొంగి పొరులుతుంటే నువ్వు ఎందుకమ్మా అంత ఆవేశము, నువ్వు ఇలా చేస్తావు పెట్టి అలా కరెక్ట్ కాదనేసి అప్పుడు ఆయన శ్రీరాముడేమో ఆయన్ని కొంచెం కంట్రోల్ చేసి ఇది పెట్టాడు అనమాట. ఎందుకంటే ఈ ఊరంతా కొండ అంతా మొత్తం కొట్టేసిన అనమాట. ఇది ఊరు కూడా ఉందండి ఇక్కడ గుప్తేశ్వర బయట ఉంది ఊరు. ఓకే అండి. కొంచెం పుణ్యం. ఓకే అండి. ఇప్పుడు మీ రాజమండ్రి గోదావరిలో ఎలా స్నానం చేస్తే పుణ్యమా, ఇక్కడ అలా స్నానం చేస్తే పుణ్యం. ఎప్పుడు ఉంటారండి ఇక్కడ భక్తులు? ఎక్కువ ఏ టైంలో వస్తారు? ఇది ఎక్కువ అనేసి అంటే ఇప్పుడు మే, జూన్, జూలై, ఆగస్టు ఎక్కువ జనాలు ఇక్కడ. ఆగస్టు శివరాత్రికి ఇంకా ఖాళీ ఉండదు. ఓకే అండి. శివరాత్రికి అయితే ఇంకా ఖాళీ ఉండదు అస్సలు. ఇప్పుడు మీరు వచ్చారు కదా ఘాటి, ఆ ఘాటి నుండి మొత్తం అంతా రద్దు, చాలా రద్దుగా ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు? ఇతర రాష్ట్రాలు కూడా వస్తారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణలో అందరూ వస్తారు. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా వస్తారు. సీజన్లోనే వస్తారు. మన ఇప్పుడు శ్రీశైలం మాల వేసినట్టుగా మాల వేసుకొని వస్తారు అన్నమాట. ఓహో, అక్కడి నుంచి కూడా ఇక్కడికి వస్తారండి మాల వేసుకున్న భక్తులు? మాల వేసుకున్న భక్తులు వస్తారు. థ్యాంక్స్ అండి.
గుప్తేశ్వర గుడిలో దర్శనం చేసుకుని వచ్చామండి. ఆన్ ది వే ఇక్కడ ఒక ఆదివాసీ గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ఒక పార్క్ అయితే నిర్మాణంలో ఉందండి. ఈ పార్క్ ఇంకా ప్రారంభం కాలేదు. సమీపంలో ఉన్న వ్యక్తిని విచారించగా అక్కడ ఇంకా పార్క్ అయితే నిర్మాణం పూర్తి అవ్వలేదని చెప్పాడు ఆయన. అక్కడతోటి మేము తిరిగి మళ్ళా బైపర్ కూడా వచ్చేసామండి. అదండి నా ఈ గుప్తేశ్వర వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నానండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి. బై అండి. జై హింద్.